కులపిచ్చి గురించి మాట్లాడేవాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడాలి. సమాజం కులాల వారీగా విడిపోతోంది. పైకి అందరూ మాకు కులం పిచ్చి లేదని చెప్పుకుంటున్నా కుల సంఘాల మీటింగులకు హాజరై ఇతర కులాల్ని కించపరిచే మాటలు మాట్లాడుతున్న నేతలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యారు. మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ జాడ్యం మరింత పెరిగింది. రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి ఆడుతున్న వికృత కుల క్రీడ సమాజంలో నివురుగప్పిన నిప్పులా రాజుకుంటోంది. ఏదైనా అనుకోని అఘాయిత్యం జరిగినప్పుడు కులనాగులు పడగ విప్పి ఆడడం మనం చూస్తూనే ఉన్నాం. చిన్న పెద్ద ధనిక పేద తేడా లేకుండా సమాజం కుల జాడ్యంతో కుట్టుమిట్టాడుతున్న సమయంలో కొందరు సెలబ్రిటీలు అందరి కళ్ళు తెరిపిస్తున్నారు. కొద్ది కాలం క్రితం ఓ ప్రముఖ మీడియా అధిపతిని సినీ నటుడు మోహన్ బాబు మొహం మీదే కడిగేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతోంది. మీకు కులగజ్జి కులపిచ్చి ఉన్నాయని ముక్కుసూటిగా అడిగిన మోహన్ బాబును అభినందించని వారు లేరు. ఇప్పుడు మరో సెలబ్రిటీ సమాజంలోని కుల జాడ్యంపై చెప్పిన మాటలు కుల దురహంకారులకు కళ్ళు తెరిపించేవిగా ఉన్నాయి. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే, కులాల పట్ల తనకు నమ్మకమే లేదని చెప్పిన జగపతి బాబు తనకు ఆ ధోరణి నచ్చదని కరాఖండిగా చెప్పేశారు. అంతటితో ఆగకుండా ఓ కులాంతర వివాహం రేపిన వివాదాన్ని ఆయన వివరించారు. తన ఫ్రెండ్ ఒకరు ప్రపంచంలోనే పెద్ద హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడని, అంతటితో ఆగకుండా విగ్రహం కింద తన ఇంటి పేరుతో సహా పెడుతున్న విషయాన్ని వివరించాడని తెలిపారు. దేవుడి విగ్రహం పెట్టేటప్పుడు నీ పేరు ఎందుకు పెడుతున్నావని అడిగితే చచ్చిపోయాక గుర్తుండాలని చెప్పాడని, మనం పోయాక గుర్తుంటే ఏమిటి లేకపోతే ఏమిటి అని ప్రశ్నించానని జగపతి బాబు అన్నాడు. తనకు కొడుకులు లేకపోవడంతో వారసులు లేరని చాలామంది అన్నారని, అయితే దానికి తాను వారసులు లేకపోతే నష్టమేమిటని ప్రశ్నించానని అన్నారు. కులాల గురించి ఆయన ప్రస్తావిస్తూ తన కుమార్తె ఒక ఫారినర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుందని తెలిసి తన కులస్తులు కొంతమంది ఇంత పెద్ద కులంలోని పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి ఓ తెల్లవాడిని చేసుకుంటుందా అని అడిగారని అన్నారు. మంత్రులతో చెప్పి అతన్ని అరెస్ట్ చేయించి జీవితంలో బయటకు రాకుండా చేయాలన్న సలహాను కొందరు బంధువులు ఇచ్చారని జగపతి బాబు చెప్పారు. దీన్ని బట్టి సమాజం ఇంకా ఎంత వెనుకబడి ఉందో ఆయన చెబుతూ, అతన్ని నువ్వు అరెస్ట్ చేయిస్తే తిరిగి బయటకు తీసుకురావడానికి నేను తిప్పలు పడాలని అన్నట్లు వివరించారు. మా అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు, అది నాకు ఇష్టమైంది, నాకు లేని ఇబ్బంది మీకెందుకని నిష్కర్షగా చెప్పానని జగపతి బాబు అన్నారు. ఈ సందర్భంగా మన కులం ఏమన్నా మనం పుట్టించామా, మన కులం ఏమన్నా గొప్పదా అని ప్రశ్నించినట్లు చెప్పారు. నేను హైదరాబాద్లో ఉన్నానంటే హైదరాబాద్ నాదేనా, మనం కేవలం ఇక్కడ నివసిస్తున్నాం అంతే, కులం కూడా అంతేనని జగపతి బాబు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.